భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కి నాన్ వెజ్ మిల్క్ అనేది పెద్ద ఇష్యూ అయింది. భారతదేశం నాన్ వెజ్ మిల్క్ ని అలౌ చేయను అంటుంది. యుఎస్ వాళ్ళేమో ఇది అసలు పెద్ద ఇష్యూయే కాదు, మీరు అలౌ చేయాలి అని పంతం పట్టి కూర్చున్నారు. ఆగస్ట్ 1 ఏమో డెడ్ లైన్ ఉంది. నాన్ వెజ్ మిల్క్ ఏంటి అన్న డౌట్ రావచ్చు మీకు. నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో క్యాటిల్ కి ఏం పెడతారు? వెజిటేరియన్ డైటే కదా. గడ్డి, గోధుమలు, ఎండు గడ్డి, ఆకులు, అలములు ఇవే పెడతారు. కానీ అమెరికాలో క్యాటిల్కి ఏం పెడతారు? అమెరికాలో క్యాటిల్ ఎక్కువ పాలు, బలవంతమైన పాలు, చాలా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి, అందున ఎక్కువ క్వాంటిటీస్ లో రిలీజ్ చేయాలి, పాలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ప్రోటీన్ అని, ఫ్యాట్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జంతువులు పెడతారు. పందులు, హార్సెస్, వేరే ఆవులవి, పిగ్స్, క్యాట్, డాగ్, చికెన్, చేపలు, ఇలా ఇవన్నీ పెడతా ఉంటారు. ప్రోటీన్ కోసం అని చెప్పి పంది, గుర్రం వీటి రక్తం కూడా ఇస్తారు ఆవులకి. సో ఒకసారి ఆలోచించండి, ఒక ఆవు ఇంకొక ఆవు ఫ్యాట్ కానీ ఇంకొక ఆవు పార్ట్స్ తిని అవి పాలిస్తుంటే, లేకపోతే ఇంకొక జంతువు, ఆలోచించండి, ఒక ఆవు వేరే జంతువుని తినేసి దాని మీట్ తిని అవి పాలిస్తున్నాయి అనమాట. ఇక్కడ పాలల్లో ఏమొస్తాయి ఇప్పుడు?